వందనాలండి. ఈరోజు జూలై 3 హిజ్కియా రాజు పస్కా పండుగ ఆచరించడం గురించి కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. 2వ దినవృత్తాంతంలో 30వ అధ్యాయం 1వ వచనం. మరియు హిజ్కియా ఇజ్రాయేళ్ల దేవుడైన యెహోవాకు పస్కా పండుగ ఆచరించుటకై యెరూషలేములోనున్న యెహోవా మందిరమునకు రావలసినదని ఇజ్రాయేల్ వారిని అందరినీ, యూదా వారికి అందరికీ వర్తమానములను, ఎఫ్రాయిములకును మనష్షే వారికి పత్రికలను పంపెను. మందిర పవిత్రీకరణ పూర్తి గావించిన తర్వాత హిజ్కియా ప్రజలందరూ అవసరమైన వాటినన్నింటినీ చేయాలని కోరుకున్నాడు. పస్కా పండుగ ఆచరించుటకు రమ్మని ప్రజలందరినీ ఆహ్వానించి ఇజ్రాయేలీలకు అతి ప్రాముఖ్యమైనదైన పస్కా పండుగతో మొదలుపెట్టాడు. దేవుడు ఈ పండుగను మొదటి నెల 14వ తేదీన చేయాలని ఆజ్ఞాపించాడు. కానీ మందిరం పరిశుద్ధపరచుటకే 16 రోజులు గడిచిపోయినాయి కాబట్టి అప్పటికే సమయము సరిపోలేదు. అందుకని సంఖ్యాకాండము 9:18లో చెప్పబడినట్లు ఒకవేళ కుదరకపోతే ప్రత్యేక పరిస్థితుల్లో 2వ నెలలో కూడా చేయొచ్చు అని మోషే ద్వారా దేవుడు చెప్పినందున 2వ నెల 14వ తేదీన చేశారు. రాజాజ్ఞతో వర్తమానికులు ఇజ్రాయేలు, యూదా రాజ్యాలు రెండింటికి వెళ్లి రాజు ఇచ్చిన పత్రికలు ఇచ్చి అందరినీ రమ్మని ప్రోత్సహించారు. మొండిగా ఉండి నిరాకరించవద్దని చెప్పాడు. దేవుని చేతికి తమను తాము సమర్పించుకోమని చెప్పాడు. ముందు ఆయన ఆదేశాలు పాటిస్తూ మన శరీరము, మనస్సు, చిత్తము, సమస్తము అన్నిటినీ దేవునికి సమర్పించుకోవాలి. మనకైతే పరిశుద్ధాత్ముడు తోడుగా ఉన్నాడు కాబట్టి ఆయన సాయంతో మనలను మనము పునరుజ్జీవం చేసుకోవచ్చు. అప్పుడే మన స్వార్థంతో కూడిన మొండితనాన్ని పక్కన పెట్టగలం. హిజ్కియాకు దేవుని ప్రజల ఐక్యత కావాల్సింది. అందుకే ఉత్తర దేశానికి కూడా ఆహ్వాన పత్రికలు పంపాడు. ఆహ్వానించబడిన వారికంతా కూడా హిజ్కియా లాంటి గమ్యము, ఉద్దేశము లేవు. అందుకే ఉత్తర దేశంలోని కొందరు అవహేళన చేసి తిరస్కరించారు. కానీ ఈ కార్యక్రమమును మనస్ఫూర్తిగా కొందరు అంగీకరించారు. అవహేళనకు నిరుత్సాహపడకుండా హిజ్కియా తన సహచరులు ఆహ్వానిస్తూనే వెళ్లారు కాబట్టి యెరూషలేములో గొప్ప సమూహం ఏర్పడింది. వాళ్ళు ప్రభు పరిచర్యను బట్టి ఆసక్తి ఎక్కువైన కొందరు ఆచార ప్రకారమైన శుద్ధీకరణ చేసుకోకుండానే వచ్చారు. అంటే చట్ట ప్రకారము, ధర్మశాస్త్రం ప్రకారం ఏమేం చేయాలో అవన్నీ చేయకుండానే వచ్చారు. దానికి అది వాళ్ళు కావాలని చేసినది కాదు, తెలియక చేశారు. అందుకే రాజు వారి కొరకు ప్రార్థించినప్పుడు దేవుడు కనికరంతో వారిని క్షమించాడు. పస్కా పండుగ దినాలంతా సంతోషంతో, స్తుతిగానాలతో నిండిపోయాయి. శతాబ్దాల నుండి ఇటువంటి పండుగలు యెరూషలేములో జరగలేదు. ఇంత హృదయపూర్వకంగా పస్కా పండుగ ఆచరించడము, వారిలోని భక్తిని చాలా కాలము ఇజ్రాయెల్ దేశం చూడలేదు. 7 రోజుల పండుగ వారి అత్యుత్సాహం వల్ల ఇంకొక 7 రోజులు కొనసాగింది. మొదటి పస్కా పండుగను గుర్తు చేసుకొని దేవుడు వారి చేసిన మేలన్నీ జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ భారీగా కానుకలు ఇచ్చారు. ఇవన్నీ చేయటం వల్ల వారిని దేవుడు దీవెనలతో నింపాడు. 2వ దినవృత్తాంతంలో 30వ అధ్యాయము 26-27 వచనాలు చదువుతున్నాను. ఇజ్రాయెల్ రాజును దావీదు కుమారుడునైన సొలొమోను కాలమునకు తర్వాత ఇలాగను జరిగి ఉండలేదు. అప్పుడు లేవీయులైన యాజకులు లేచి జనులను దీవించగా వారి మాటలు వినపడెను. వారి ప్రార్థన ఆకాశమును ఉన్న పరిశుద్ధ నివాసమునకు చేరెను అని వ్రాయబడి ఉంది. మనం ఏ పాపం చేసినా పశ్చాత్తాపంతో తిరిగి దేవుని యొద్దకు వస్తే దేవుడు తప్పక ఆదరిస్తాడని దీని ద్వారా మనం తెలుసుకోవచ్చు. ప్రార్థన చేసుకుందాం. దయమైడా, ఈరోజు మేము నేర్చుకున్న విషయాలన్నీ మా హృదయాల్లో స్థిరపరచుకునే దానికి సహాయం చేయమని, ఎల్లవేళ మీ దగ్గరికి వచ్చేదానికి సంతోషంగా వచ్చేటట్టు చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.